Welcome back to my channel, Learning Continues. Ramesh, good morning. గుడ్ మార్నింగ్. How are you? ఫైన్. సరే నేను షార్ట్ నోటీస్ రమ్మన్నా వచ్చినమైనా కానీ అయితే మ్యాటర్ ఏంటిదంటే నిన్న నిన్న ఈ రోజు నుంచి మనము వాట్సాప్ లో కనబడుతుంది కదా న్యూస్ ఏది నువ్వు కూడా చూసినావు కదా నోటిఫికేషన్ నవంబర్ లో రావచ్చు. మన అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎండోమెంట్ యా. అండ్ ఈ ఎండోమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏది మన గ్రేడ్ 1 ని గ్రూప్ 2లో కలుపుతారు. గ్రేడ్ 3ని ఇంకొక 50 పోస్టులు ఎక్కువ యాడ్ చేసి రిలీజ్ చేస్తారు అని వినబడుతుంది కదా. అవును. అంటే వాట్సాప్ గ్రూప్స్ లో చూసారు మల్టిపుల్ పీపుల్ షేర్ చేస్తుంటే. అయితే మరి మనం మనం స్టార్ట్ చేసినాం కదా. బేసికల్లీ మై కన్సర్న్ ఇస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద కోర్స్, రైట్? Yes. మనం కోర్స్ స్టార్ట్ చేసినాము, ఈ న్యూస్ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇద్దరం కష్టపడుతున్నాం. ఒక సైడ్ ఏమో స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్. ఇప్పుడు నిన్న మనకి చాలా ఎన్రోల్మెంట్స్ వచ్చినాయి అండ్ ఇంకా ఎన్రోల్మెంట్స్ రాబోతున్నాయి. వాళ్ళు మన అదే క్వశ్చన్ అడుగుతారు, అన్న మరి నవంబర్ లో వస్తే ఎట్లా, ఇంత ఇది టూ అర్లీయా? అవునా? దానికి మనం ఏం సమాధానం చెప్పాలా? అసలు దీంట్లో ఎంత ఉందంటావు, వాస్తవికత ఎంత ఉంది? మనం ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఎంత నమ్మాలి? అంటే ఆ న్యూస్ లో ఎంతో కొంత నిజం ఉండుండొచ్చు, లేకపోతే అబద్ధం కూడా ఉండొచ్చు. వి డు నాట్ నో. ఎందుకంటే మనం గవర్నమెంట్ తో డీలింగ్ అన్నప్పుడు మల్టిపుల్ న్యూస్ ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి. ఒకసారి నమ్మాలన్నా నమ్మద్దా, ఒకసారి నమ్మలేదనుకో అది నిజం అవుతుంది, నమ్మినాం అనుకో అబద్ధం. అట్లుంటది కదా. అసలు దాని గురించి అనమాట ఏమనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? అంటే యాక్చువల్ గా గవర్నమెంట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ 90% ఎవరికి తెలియదు. ఇప్పుడు మనము పర్సనల్ గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కనుక్కున్నాం. వాళ్ళు కూడా మనకు సర్టెన్ డేట్ ఇదని చెప్పలేకపోతున్నారు. ఎలా ప్రిపేర్ కావాలి, ఏంటి సిలబస్ అనే విషయాలు వాళ్ళు మనకి ఎంత కొంత చెప్తున్నారు, కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం ఎవరు చెప్పట్లేదు. రైట్. కాకపోతే నేనేమంటానంటే ఒకటే ఒకటి మనం ప్రామాణికంగా తీసుకోవాలి. గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు ఉన్న వాటి కంటే కొంచెం ఎక్కువనే ఫిలప్ చేయాలని అనుకుంటారు. లేని పోస్టులు కూడా ప్రిపేర్ చేసి మేము ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పాలనుకుంటారు. ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా. సో మనకి 2028 డిసెంబర్లో ఎలక్షన్స్ అని లాస్ట్ డేట్. అంటే 2028 ఏప్రిల్ మే నుంచి గవర్నమెంట్ పనిచేయదు తెలంగాణ. లాస్ట్ 6 months. లాస్ట్ 6 months అంటే 2028 ఫస్ట్ హాఫ్ లోనే ఇక ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ప్రచారాలు లేకపోతే ఇంకేమైనా ఆశావాహులకి అని ఇవ్వటాలు ఆ బిజీలో ఉంటుంది. అంటే సెలెక్ట్ అయిన పీపుల్ అంటే వెనక నుంచి ముందుకు వస్తుంది. నేను రైట్. మనకు 2028 జనవరి నుంచి మే వరకు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సెలెక్టెడ్ అయిన పీపుల్ అందరికి కూడా శిల్పకళా వేదికను లేకపోతే ఆర్టీసీ గ్రౌండ్లను ఇక్కడ కూడా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ఆఫర్ లెటర్స్. అంటే 2027 డిసెంబర్ లోపల అన్ని నోటిఫికేషన్స్ విత్ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2027 డిసెంబర్ లోపల ఎస్, ఇది అయిపోతేనే 2028 ఫస్ట్ 4-5 months ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోగలరు. రైట్. అంటే మీరు బాగా జాగ్రత్తగా అండి. 2027 డిసెంబర్ లోపల కంపల్సరీ కంప్లీట్ కావాలి. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా మీకు ఏ పని ఉండదు. ఇంకా 1.5 year ఉంది. యా, అంటే ఇప్పుడు లెక్క పెట్టండి. ఈ 2026 లో ఒక 6 months ఉంది. 2027 మొత్తం 1.5 year. 1 year. అంటే మొత్తం మీద మీరు ఎవ్వరు ఏం చెప్పినా మన కామన్ సెన్స్ తో ఆలోచిస్తే 1.5 year మాత్రమే ఉంది. రైట్. అంతేనా? ఇంకా చెప్పాలంటే 2027 జనవరి నుంచి ప్రతి నెల ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. రైట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది పక్కన పెడదాం ఒక్క నిమిషం. SIPC తీసుకుందాం. FBO SIPC అంటే అన్నిసార్లు మనమే కాకుండా కాంప్రహెన్సివ్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు SIPC ఎగ్జామ్ కు 3 సెషన్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మన ఫిజికల్ టెస్ట్ అని, దాని తర్వాత మెయిన్స్ అని, అట్లా ప్రతిసారి మారుస్తున్నాం. అంటే వాళ్ళకి ఆలోచించండి, మూడు మూడు రేంజ్లో ఎగ్జామ్ జరగాలంటే ఒక్కదానికి 3 నెలల గ్యాప్ తీసుకున్నా 9 నెలలు అయిపోయింది. తక్కువ. అంటే నాకు తెలిసి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈవెన్ 2027 జనవరిలో ఇచ్చినా ఆ నోటిఫికేషన్ కంప్లీట్ కాదు. పోనీ మనం ఏదైనా 3 నెలలు ఎగ్జామ్ పెడతాను ఒప్పుకుంటావా? గోల గోల చేస్తాం. మళ్ళీ మీలాంటి వాళ్ళందరూ వచ్చి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఈ పాయింట్ వల్లనే కదా లాస్ట్ టైం ఇదే జరిగింది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 కంటిన్యూస్ గా వితౌట్ గ్యాప్ లేకుండా రావడం వల్ల మన వాళ్ళు ఏం చేశారు, గ్రూప్ 2 కొంచెం డిలే అయింది. అయితే దీన్ని రేవంత్ రెడ్డి గారు దీన్ని వాడుకొని ప్రపంచంలో మేము నోటిఫికేషన్ ఇస్తామంటే వద్దంటారు పొరగాళ్ళు. అది దాన్ని వాళ్ళకి ఫేవరబుల్ గా వాడుకున్నాం. అదే obvious. ఇప్పుడు ఎందుకు వద్దన్నాము, టైం లేదని మనం వద్దంటే గవర్నమెంట్ ఎట్లా చెప్పింది, మేము ఇస్తుంటే వద్దంటారు అని చెప్పింది. అసెంబ్లీలో అయిపోయింది. అసెంబ్లీలో చెప్పారు.
అంటే మనం చెప్పే ఉద్దేశం వేరు, మనకి టైం దొరకలేదు ఎగ్జామ్ కి, దాని ప్యాటర్న్ వేరు దీని ప్యాటర్న్ వేరు అనేది ఇట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. బట్ గవర్నమెంట్ ప్రొజెక్టెడ్ ఇట్ ఈస్ డిఫరెంట్ వే సేయింగ్ దట్ మేము ఇస్తుంటే వాళ్ళు వద్దంటారు. సో మనకి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ కూడా అంతే. నేను ఏమంటున్నా అంటే కంపల్సరీ నోటిఫికేషన్ అన్ని దగ్గరలో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి అన్ని నోటిఫికేషన్స్ కు ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తున్నాయి. ఓకేనా, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు టీఎస్టీ ఆర్టీసీ ఎగ్జామ్ చూడండి, మనకు లాస్ట్ జూన్ జూలై ఆగస్టులో సెప్టెంబర్లో వేసుకుంది. సెప్టెంబర్లో ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది. అప్పుడు చాలా మంది అడిగారు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని అడిగితే మళ్ళీ ఒక నెల అంతా కామ్ అయిపోయారు. తీరా సార్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. కంప్లీట్ గా ఆఫర్ లెటర్స్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చి మనకు నోటిఫికేషన్ వస్తుందని ఒక చిన్న ఇంటెన్షన్ మొదలైనప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసుకుంటారు. వాళ్ళకి ఈ టెన్షన్ అంతా ఏం లేదు. లేదు మనం నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాం అనుకుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైం అని నా ఉద్దేశం. ఓకే అయితే ఓకే యా అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఇప్పుడు మన కోర్సే తీసుకుందాం, మనం కచ్చా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము ఇప్పుడు నువ్వైనా నేనైనా వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ సైడ్. అంటే మనం కోర్స్ ఇస్తున్నాం కాబట్టి మనము కష్టపడాలి, విద్యార్థులు కష్టపడాలి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అన్న ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇప్పుడు 6 months తర్వాత వస్తుంది కాబట్టి ఇది టూ అర్లీ ప్రిపరేషన్ అనేది ఒక డౌట్ ఉంటుంది. నేను మెల్లగా ఆ 2 months ముందర చదువుకుంటా, లేకపోతే ఈ ఎగ్జామ్ కి 1 month ప్రిపరేషన్ చాలు అని ఉంటది కదా. సో మనం అట్లాంటి వాళ్ళని అడ్రస్ చేయాలి బేసికలీ. అయితే నా ఉద్దేశం ఏంటిదంటే, అంటే పర్సనలీ ఫీలింగ్ ఏంటంటే 6 months ఇప్పటి నుంచి మే చేసుకున్నాం. లెటర్ సే ఫస్ట్ కేసులో లెటర్ వాట్సాప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రూ అనుకుందాం, నవంబర్ లోనే వస్తుంది అనుకున్నాం నోటిఫికేషన్. నార్మల్ నోటిఫికేషన్ వస్తే ఈ 6 months అనేది నాకేమి ఇదేం పెద్ద టూ బిగ్ టైం అనిపిస్తలేదు. 6 months ఇది మినిమం టైం. ఒక 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 గవర్నమెంట్ ఉద్యోగానికి మినిమం 6 months ప్రిపరేషన్ అయితే కావాలి కంపల్సరీ. ఏం ఐపీఎల్ మ్యాచ్ కాదు కదా 2020. మన రాత్రి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వన్ డే నైట్ కూర్చొని వన్ డే బ్యాటింగ్ చేసి ప్రిపేర్ అయినట్టు కాదు కదా. సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ మినిమల్ అండ్ ద కాంపిటీషన్ ఇస్ మోర్. ద సప్లై డిమాండ్ తక్కువ ఉంది అండ్ ఇది ఎక్కువ సప్లై ఎక్కువ ఉంది. సో మరి అట్లాంటప్పుడు 6 months అనేది ప్రిపేర్ అయి పెట్టుకుంటేనే బెటర్, మన ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ హిందూ ఎస్పెషల్ టాకింగ్ అబౌట్ హిందూ ఫిలాసఫీ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ గురించే మాట్లాడుతున్నాను. ఈ ఎవరికి తెలియదు హిందూ ఫిలాసఫీ, అందరికి కొత్తది. ఏ ఎస్ఎన్టీనో ఎకానమీయో జియోగ్రఫీ అంటే సరేనా బై గ్రూప్ 1 గ్రూప్ 2 చదివినాం కాబట్టి జాంతా చేసుకోవచ్చు. కానీ ఈ హిందూ ఫిలాసఫీ లాంటి సబ్జెక్టు ముందు నుంచే గట్టిగా ప్రిపేర్ అయి పెట్టుకుంటే, మెటీరియల్ మొత్తం ప్రిపేర్ అయి పెట్టుకుంటే ఆ టైంలో ఒక 1 month ముందర ఆప్టిట్యూడ్ గిప్టిట్యూడ్ గట్టిగా చేసుకోవచ్చు. అది నాట్ బిగ్. సో నాకు అదే అనిపిస్తుంది. పీపుల్ ఎవరికైనా ఇంకా డౌట్ ఉండి అరే ఇంకా 6 months అనేది టూ లేట్, మస్తు టైం ఉంది అనుకుంటే మాత్రం నేను వాళ్ళకి అదే చెప్పదలుచుకున్నాను, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు ఎట్లాంటిదంటే మనకి ఒక చార్ట్ ఉంటదండి. స్టీఫెన్ కోహే అనే బుక్, ఆయన 7 Habits of Highly Effective People అనే బుక్ ఉంటది. దాంట్లో హీ విల్ పుట్టే ఒక 4 bar ఇది పెడతాను, Quadrant 1, Quadrant 2, Quadrant 3, ఇంపార్టెంట్, అర్జెంట్, ఈ రెండింటితో చేస్తాను. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడ ఫాలో అవుతుంది అని అంటే, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇమ్మీడియట్ గా ఇట్ ఇస్ నాట్ అర్జెంట్. ఇప్పుడు రేపు ఎగ్జామ్ లేదు కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కరెంట్ బిల్ కట్టడం లాంటిది. కరెంటు బిల్లు 50th జనరేట్ అవుతుంది మన ప్రతి ఇంట్లో. నీకు 28th వరకు టైం ఇస్తాడు. నువ్వు 19th వరకు వెయిట్ చేసావు అనుకో, తెల్లారి నీకు ఆగమవుతుంది. కానీ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రిపేర్ అయి పెట్టేసుకున్నాం అనుకో, అది నీకు ఆ టైంలో నీకు ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది నాకు ఏం చెప్తారంటే గ్రూప్ 1 టైంలో, బ్రదర్ ఆ టైంలో నాకు ఆరోగ్యం బాగాలేకుంటే, మా తాత చచ్చిపోయిండు, లేకపోతే మా ఇంట్లో ఏదో పెళ్లి వచ్చింది, లేకపోతే నాకు అనుకోకుండా ఎమర్జెన్సీ వచ్చింది, అందుకోసం ప్రిపేర్ అవ్వలేకపోయినా, ఇట్లాంటివి వినిపిస్తాయి. మరి అంటే నువ్వు ముందు ప్రిపేర్ అవ్వలేదు. ఒకవేళ నువ్వు ముందు ప్రిపేర్ అయ్యి పెట్టుకొని ఉన్నావు అనుకో, నీ వెపన్స్ అన్ని అస్త్రాలు అన్నింటినీ శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకుంటే, ఆ టైంలో ఏమన్నా కానీ నువ్వు జస్ట్ నీ నోట్స్ తిరిగేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నేను గ్రూప్ 1కి నేను ఎంత ప్రిపరేషన్ చేసి నోట్స్ పెట్టుకున్నా అంటే, ఇప్పుడు నేను నా వెనక చూడండి, నేను వర్క్ చేస్తున్నా. మీరు కావాలంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ గ్రూప్ 1 పెట్టండి, నేను ఐ విల్ క్లియర్. అంటే నా దగ్గర అస్త్రాలు రెడీగా ఉన్నాయి. మనం అట్లా నేను చెప్తున్నాను అనమాట. ప్రిపేర్ అవ్వడం తప్పలేదు మేడం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది
సో ఇంకోటి ఏంటంటే నేనేమనుకుంటానంటే ఎవరికి కూడా నోటిఫికేషన్ టైం అయితే తెలియదు. బట్ మనము ఇప్పుడు బెస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే జూన్ 2 నాడు మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు ఏదో ఒకటి వస్తుంది ఆ కదా. రోజు ఏదో ఒక న్యూస్ అయితే మనకు వస్తుంది అనేది నా అభిప్రాయం. నేను మొన్న కూడా అదే చెప్పాను. జూన్ 2 నాడు మనకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే 2026 మొత్తం ఏ ఎగ్జామ్ పెట్టకుండా ఖాళీగా ఉంచుతాడు రేవంత్ రెడ్డి గారు అని అయితే నేను అనుకోవట్లేదు. తప్పకుండా ఏదో ఒక ఎగ్జామ్ అయితే పెట్టి మనం బిజీ చేస్తారు విద్యార్థుల్ని. చేయాల్సిందే. ఆ ఎగ్జామ్స్ ఏం పెడతాడు అంటే ఇప్పుడు మన వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కావచ్చు, నిన్న మనకు వచ్చిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్నావు కదా నిన్న. ఎఫ్బిఓ ఎఫ్బిఓ కావచ్చు, వీటికన్నిటికి సంబంధించిన ఈ మాత్రం తప్పకుండా మనకు ఎగ్జామ్సే జరిగిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎగ్జామ్ లేకుండా మాత్రం ఒక సంవత్సరాన్ని వదిలిపెడతారు అనుకోవట్లేదు ఇప్పుడున్న ఇంత హెవీ హీట్ మూమెంట్ లో. అండ్ సెకండ్ థింగ్ మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ వన్. ఎస్ స్టూడెంట్స్ ఏ కాదు, ఉమెన్ ఏ కాదు, ఆయన 6 హామీలు గ్యారంటీలు అన్ని నెరవేర్చలేకపోయిండు వాట్ ఎవర్ రీజన్స్. పీపుల్ ఆర్ అన్హ్యాపీ గ్రౌండ్ లెవెల్లో. యాజ్ ఏ కామన్ మ్యాన్ మనం ఈజీగా చూసి చెప్పొచ్చు కదా. దానికి ఏమి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, బుర్ర అక్కర్లేదు. దానికి విత్ వెరీ కామన్ మ్యాన్స్ వ్యూస్ పర్స్పెక్టివ్ వీ కెన్ టెల్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, ఎస్పెషల్లీ నిరుద్యోగులు. అండ్ అండ్ సెకండ్ థింగ్ ఎందుకంటున్నా అంటే, ఎందుకు ఇంత చేస్తున్నా అంటే, పీపుల్ ఆర్, నేను చూస్తున్నా కదా ఫ్రమ్ ద ఐటీ పర్స్పెక్టివ్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు గవర్నమెంట్ సెక్టర్. ఇప్పుడు జాబ్ లేవు ప్రైవేట్ రంగంలో. ఈ చాట్ జీపీటీలు ఆంథ్రోపిక్లు వచ్చిన తర్వాత చాలా పడిపోయినాయి. ఈవెన్ ఇఫ్ యూ, ఇప్పుడు నేను చాలా మంది అన్న నేను ఐటీలోకి వస్తాను నాకు చెప్తుంటారు. నేనంట అరే ఉన్నోడికే ఇప్పుడు ఐటీలో దిక్కులేదు, వచ్చి ఏం చేస్తావు? దానికంటే రాదర్ పుట్ యువర్ ఎఫోర్ట్ ఆన్ అట్లీస్ట్ ఇట్లాంటి వాటిలో పెడితే కొంచెం విధంగా ఉంటుంది. ఎందుకంటే చాలా లెవెల్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఫీజిఎల్ ఉంది, ఇంకా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే కాదు కదా, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటి మీద ఫోకస్ కూడా పెట్టొచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఐటీ జాబ్ లేకపోతే ఇంకా అనుకుంటే కూడా చేయొచ్చు. నేను అనుకుంటాను. యాక్చువల్ గా ఎప్పుడైతే గవర్నమెంట్ సర్వీస్ అని చూస్ చేసుకున్నారో వాళ్ళు దానికి బిగ్గెస్ట్ సవాల్ స్వీకరించినట్టు. రిస్క్ లైఫ్ లో రిస్క్ అండి. గవర్నమెంట్ జాబ్ అంటే వచ్చే వరకు రిస్క్, వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద అమెజాన్ వేసే అతను కూడా ఉంటుందా ఓడుతుందా జాబ్ తెలియదు. దానికోసం చాలా సేపు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను చూస్తున్నాను 3 కంప్యూటర్ల చుట్టూ పెట్టుకుని మీరు ఫోటో షేర్ చేస్తారు, 3 కంపెనీలు చుట్టూ పెట్టుకుని అది ఇది కొడుతూనే ఉన్నాడు. నాకేమనిపించింది అంటే నేను చేసే పనే మంచిగా ఉంది. అందుకోసం వేరే చేయలేకపోతుంది కదా, నువ్వు చూసినావు కదా. కాబట్టి అంటే నేను ఏమంటానంటే మీరు ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో చాలా పెద్ద కాంపిటేటివ్ సెక్టర్ అండి. కాకపోతే దాంట్లో మీరు సక్సెస్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ అంతే హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ చాలా 100 రకాల పనులు చేసిన నాకు తెలుసు. సో అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఫస్ట్ ఒకటి అలవర్చుకోవాలండి. ఎవరైతే ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యారో తొందరగా జాబ్ రావాలి, తొందరగా నోటిఫికేషన్ రావాలి, నేను ఇదే చదువుతా అని మాత్రం మీరు మనసులోంచి తీసేయాలి. ఒక్కటే మీరు పెట్టుకోవాలి ఏంటంటే నా దగ్గర వీలైనంత ఎక్కువ సబ్జెక్ట్ ఉండాలి. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రఫీ ఎగ్జామ్ వచ్చిన తర్వాత అందరూ అదే జాగ్రఫీ పుస్తకం చదువుతారు. ఒక XYZ ఆధార్ పుస్తకం చదువుతారు. ముందు నుంచి ప్రిపేర్ అయిన వాడికి వీడికి తేడా ఏంటి అంటే, ముందు నుంచి ప్రిపేర్ అయిన వాడు ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటాడు. అదే జాగ్రఫీలో ఆ నోటిఫికేషన్ వచ్చిన విద్యార్థి ఒక 5 నుంచి 6 మార్కులు వాడికంటే వెనుకబడతాడు. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. అదే కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక మార్క్ కాదు కదా. నాకు కాదు. నేనేమంటే ఆ డిఫరెన్స్ రావాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. 2026 ఈ జూన్ నుంచి ఇంకో 15 రోజులు అయితే జూన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకటే పెట్టుకోండి, ఈ జూన్ నుంచి డిసెంబర్ లోపు నేను ఇష్టం వచ్చినట్టు చదువుతాను. వీలైనంత మొత్తం అంతా సిలబస్ కంప్లీట్ చేసుకుంటా. నాట్ ఓన్లీ ఎండోమెంట్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. గ్రూప్ 1 పేపర్ 1, 2, 3, 4 కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఈ 6 months లో అంటే ఎవరైతే పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కానీ, లైబ్రరీలో కూర్చున్న విద్యార్థులు మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఎవరో ఒకరు, నేను ఒకటే అంటారు సింపుల్ గా, ఎవరో చేసిన వాట్సాప్ మెసేజ్ కి ఇంత కంగారు పడితే మీరు ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు? నేను అంటే పొద్దు నుంచి ఫోన్ వచ్చినాయి, నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి. నేను ఏమన్నా అంటే సరే దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ యూ అని చెప్పాను నేను. నిజంగా నోటిఫికేషన్ కనుక నవంబర్ లో వస్తుంది అని మనకు తెలిసి దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఎందుకంటే మీకు ద బెస్ట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. అంతే కదా, మీకు ద బెస్ట్ గా ప్రిపేర్ కావచ్చు కదా. ఇప్పుడు మనకు హిందూ ఫిలాసఫీ అనేది ఒక రోజులో అయిపోయేది కాదండి. అందరికి నేనే చెప్పాను, అందరికి 100 మార్క్స్ ఈజీగా వస్తాయి. అన్ని తెలిసిన క్వశ్చన్స్, లేకపోతే రాముడు ఏంటి, రాముడు ఎక్కడ ఏ బాణం ఎవరికి ధనుసు విరిచాడు, సీతమ్మ ఎక్కడ పుట్టింది, వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు, ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఓకేనా అండి? మరి ఏది విషయం? ఇంకొక 40 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు ఉంటాయి. అవి చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వాటి కోసమే మనం సాగర మథనం చేస్తున్నామని కూడా చెప్పాను నేను. మరి మీరు ఆ సాగర మథనం మధ్యలో వదిలిపెట్టారు అనుకోండి, పాము మింగేస్తుంది.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లో నీకు చెప్తున్నానండి. ఈ నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఎగ్జామ్స్ వరుసగా ఉంటాయి. ఎఫ్బిఓ ఉంటుంది, ఎస్ఐ ఏదో ఉంటుంది, ఆ తర్వాత ఇంకో ఏదేదో ఉంటుంది, దాంతోపాటు ఎండోమెంట్ కూడా ఉంటుంది. చాలా మంది తక్కువ పోస్టులు ఉన్న ఎగ్జామ్స్ రాయరండి, ఎక్కువ కనబడే ఎగ్జామ్స్ వైపు వెళ్తారు. సో ఇలాంటి తక్కువ జాబ్స్ ఉన్న నోటిఫికేషన్, డిఫరెంట్ సిలబస్ ఉన్న నోటిఫికేషన్ మీరు కానీ ప్రిపేర్ అయి ఉంటే 100% ప్రిపేర్ అయ్యే జాబ్ మీదే కదా. నేనేమంటున్నానంటే యూనిక్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి, మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి అంతే. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద వెంపర్లాడకండి. నోటిఫికేషన్స్ మాత్రం నాకు తెలిసి ఈ ఇక స్టార్ట్ అయింది టైం. అదే నాకు తెలిసి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటది, దానికి రిక్రూట్మెంట్ జరుగుతూనే ఇవ్వాలి ఉంటుంది. ఇవ్వాలి ఇస్తారు. లేకపోతే వీళ్ళని 2028 లో మనల్ని పోయి ఓట్లాడితే చెప్పుతో కొడతారు పబ్లిక్. డౌట్ లేదు, నిజంగా చెప్తారు. మీ అంత ర్యాష్ నేను మాట్లాడలేను, కానీ కంపల్సరీ వ్యతిరేకత అయితే సంభవిస్తుంది. లేదు బాగా ఏమి అంటే నేనేమి అందరి కండిషన్ ఇంకా గడిపడం లేదు. నేను ఇంకా ఏమంటే అదే సామాన్యులు చెప్తాను. నీళ్లు నిధులు నియమం ప్రతి గవర్నమెంట్ చెప్పి నువ్వు నియమం పోతే చెప్తూ ఉండకపోతే ముందు పెట్టుకుంటారా ఇంటికి వెళ్ళి. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ఒక తప్పు చేసింది. మనకి ఏం చేశారు, అన్ని నోటిఫికేషన్స్ ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్ ఉందనగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఏమైంది, ఏ ఎగ్జామ్ జరగలేదు, ఒక గ్రూప్ 4 ఎగ్జామ్ తప్ప ఏ ఎగ్జామ్ జరగకుండా అన్ని క్యాన్సిల్ అయిపోయి మనమే పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఫిల్అప్ చేసింది. సో ఆ ఆ ఎక్స్పీరియన్స్ రెండు గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళంత తప్పు చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి, 2028 లో ఒక్క నోటిఫికేషన్ కాదు అసలు ఎగ్జామ్ జరగదు, ఆ లోపే కంప్లీట్ అయిపోతాయి అన్ని. గుర్తుపెట్టుకోండి, 2028 మీకు ఆఫర్ లెటర్ ఇవ్వడానికి మాత్రమే. మళ్ళీ మీరు ఎవరైనా అట్లనే చేయొచ్చు, లేకపోతే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఏంటంటే 2028 లో మన విద్యార్థులందరినీ ఎలక్షన్ల ముందర అందరినీ లైబ్రరీలకు అసైన్ చేస్తారు వీళ్ళు. ఈ విద్యార్థులు గేమ్ చేంజర్స్ కదా. ఆ ఎగ్జామ్స్ లో ముందర ఇప్పుడు మన 2023 అదే చేసిండు కదా మన కేసీఆర్ సార్. అవును. ఎగ్జామ్ లో ముందు అంటే ఎలక్షన్ల ముందర ఈ పోరాలు మొత్తం చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చోవాలా. ఎవ్వడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లకు ఊర్లకు పోవద్దు, వీళ్ళు పోతే మారుస్తారు గేమ్. అట్లా కూడా జరగచ్చు. అదే, 2 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. గ్రూప్ 1 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఇప్పుడు కంప్లీట్ చేసి 2028 లో మీరు అన్నట్టు ఏదో ఒక నోటిఫికేషన్ అక్కడ పెడితే సరిపోతుంది. నేను ఏమంటున్నానంటే కంపల్సరీ గవర్నమెంట్ విజ్ఞతతోనే ఉంటుంది, మనం ఇబ్బంది పెట్టాలనుకోవచ్చు. నేను ఎప్పుడు పాజిటివ్ సైడ్ తీసుకుంటాను. లాస్ట్ టైం కూడా 1 నోటిఫికేషన్ కలిసి వచ్చినప్పుడు కూడా విద్యార్థులు చాలా కంగారు పడితే చెప్పాను, ఇంత కంగారు పడద్దు, దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ టైం ఫర్ ఇట్. అన్ని ప్రిపేర్ అవ్వకండి, ఏదో ఒక్కటే ప్రిపేర్ కాండి. చాలా మందికి నేను గ్రూప్ 2 ప్రిపేర్ కండి, గ్రూప్ 3 ప్రిపేర్ కండి, గ్రూప్ 4 ప్రిపేర్ కండి అని అడ్వైస్ చేశాను. సో కొందరు మల్టిపుల్ గా ప్రిపేర్ అయ్యి ఏ జాబ్ రాలేదు, కొందరు సింగిల్ హ్యాండెడ్ గోల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారు. నేనంటే మీ హర్రీ మీకు అప్పుడు మీ మైండ్ పనిచేయడం మానేస్తుంది. ఇమాజిన్ ఒకటే ఒకటి రేపు పొద్దున 4 నోటిఫికేషన్ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఇక్కడ కూర్చొని టెన్షన్ టెన్షన్, మీరు చెప్పే వాళ్ళు చెప్పలేరు, వినేవాళ్ళు వినలేరు. అదే జరిగింది కదా లాస్ట్ టైం. ఒకటేసారి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రాగానే పబ్లిక్ నేను గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1 అతను కాదు, నేను గ్రూప్ 2 చదువుతా, గ్రూప్ 2 కూడా కాదు, గ్రూప్ 3 చదువుతా. మరి అట్లనే చేసారు కదా, చాలా మనం చేయలేదు ఫస్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు అంటే మనం ఎండోమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడ కోర్స్ తీసుకున్నారు ఏమైనా పక్కన పెట్టండి. ఎక్కడ తీసుకోకుండా మీరు ఎండోమెంట్ సంబంధించిన పుస్తకాలు కొనుక్కోండి, మంచిగా కలర్ స్కెచ్ పెన్ కొనుక్కోండి, మంచిగా నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ పెడితే నాకు జాబ్ వచ్చేట్టుగా 150లో 130+ మార్క్స్ వచ్చేట్టు ప్రిపేర్ కాండి. మీది అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు 3 నెలలు పడుతుంది మీ సిలబస్ గా ఓన్లీ పేపర్ 2 కంప్లీట్ కావడానికి. చెప్పడానికి నాకే 2 నెలలు పడుతుంది, ఇంకొక 1 మంత్ మీరు ప్రిపేర్ కావడానికి పడుతుంది. మీరు అన్నది నిజమైన అప్పటికి నోటిఫికేషన్ వస్తుంది. కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పిన విషయాలు, నేను చెప్పిన విషయాలు నమ్మద్దు, ఆది చెప్పిన విషయాలు నమ్మద్దు, సమ్ XY చెప్పిన విషయాలు నమ్మద్దు. ఎందుకు నమ్మద్దు అంటే వీళ్ళేం మిస్లీడ్ చేస్తున్నారని కాదు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళకి తెలిసిన ద బెస్ట్ ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, చాలా కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు ఏమంత ఈజీగా అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఏంటంటే సింపుల్ గా అంటే క్లోజ్ చేద్దాము. సింపుల్ గా చెప్పాలంటే నేను ఇందాక అన్నట్టు కరెంట్ బిల్ కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా కరెంట్ బిల్ కట్టేదే. సో ఎప్పుడైనా నువ్వు అంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి అని అనుకుంటే ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే బెటర్, మ్యాటర్ అది. లేదు అనుకుంటే ప్రైవేట్ రంగాలకు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవడు ఆపుతలేడు. నా గవర్నమెంట్ జాబే కావాలి అని అనుకుంటే ఆ 6 months 9 months పీరియడ్ కి ఫస్ట్ మానసికంగా ప్రిపేర్ అయ్యి ఉండండి, ఫైనాన్షియల్ గా ప్రిపేర్ అయ్యి ఉండండి, ఫ్యామిలీని ప్రిపేర్ చేయండి. ఫస్ట్ థింగ్ మీరు ప్రిపరేషన్ కాకుండా ఫ్యామిలీ కూడా ప్రిపేర్ చేయండి, ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ చేసుకోండి. అది 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 సెకండరీ. కానీ లేదు నాకు గవర్నమెంట్ వద్దు, నేను ఇమ్మీడియట్ గా రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇది వదిలేసి ప్రైవేట్ రంగంలోకి పోయి మళ్ళీ ఒక 3-4 years కొంచెం నువ్వు నిలబడ్డ తర్వాత మళ్ళీ అది రావచ్చు, అది వేరే ఆప్షన్. బట్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ 6 months to 9 months మధ్యలో ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవి పడ్డా కానీ
ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి పెట్టేసుకోండి. ఇందాక మళ్ళీ అంటున్నా కరెంట్ బిల్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ నాట్ అర్జెంట్ బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ ద సబ్జెక్ట్. ఆ టైంలో మనకి లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఎగ్జామ్ మూమెంట్ లో జ్వరం రావచ్చు, ఇందాక నేను అన్నట్టు ఇంట్లో ఏమన్నా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీకు కొంచెము డిలే అయిందనుకో, అప్పుడు నీకు టెన్షన్ పడవు. అది నా part. అదే, చలో మరి ఇదే మనం చెప్పదలుచుకుంది ఇదే. సో సమ్మరీ అర్థమైంది కదా. ఇంకొకటి అండి, ఎవరైతే ఆల్రెడీ వేరే జాబ్స్ చేస్తూ, ప్రైవేట్ జాబ్ చేస్తూ లేదా చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తూ వేరే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఇంకా టైం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మీరు రోజు చదివేది 3 గంటలే. మిగతా అన్ని జాబ్, ఏ జాబ్ లేకుండా లైబ్రరీలో కూర్చొని చదివే వాళ్ళతో పోలిస్తే మీకు ఇంకా తక్కువ టైం ఉన్నట్టు. ఎందుకంటే రోజు మీరు చదివే 3 అవర్సే కాబట్టి మీరు ఇంకా స్పీడప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా దీన్ని సమరైజ్ అంటే అది ఒకటే అండి, మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయొద్దు. ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి బీ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంతే. రైట్ అండి. సో కమింగ్ టు దిస్ పాయింట్, మనకి ఇంకా హౌ ఆర్ థింగ్స్ విత్ అవర్ కోర్స్. మనకి డూయింగ్ గుడ్. మనకు ఎన్రోల్మెంట్స్ అయితే మళ్ళీ స్టేటెడ్ ఎర్లియర్ వీ వాంట్ టు టేక్ ఓన్లీ 50 to 60 కాబట్టి మనకి మంచి ఎన్రోల్మెంట్స్ అయినాయి. ఎందుకంటే మనకి వీ వాంట్ టు గివ్ పర్సనల్ టైం. ఇప్పుడు నా పొద్దున్న నుంచి వచ్చిన కాల్స్ అన్ని 7 o'clock నుంచి 10 o'clock వరకు నేను అరే ఈ బుక్కులు చెప్పాడు సరే. ఇది వల్ల రామాయణానికి మనకి బుక్స్ కి పరిగెత్తున్నాం. రామాయణము మనోడు ఇవన్నీ కనబడుతుంది యాక్చువల్ గా, క్లారిటీ లేనట్టు. ఇదొకటి. ఇదేంటి శ్రీమద్ రామాయణం, బాలకాండం, అయోధ్య కాండం. ఇది ఇదేమో 3వ భాగము. ఇది యుద్ధ ఉత్తరాఖండం లాస్ట్ పార్ట్, 3వ భాగము. సెకండ్ పార్ట్. ఇది ఏ పబ్లిక్. ఇది ఇంకోటి అరణ్య కిష్కింద సుందరకాండం 2వ భాగం. 2వ భాగం 3వ భాగం, మొదటి భాగం. ఓకే. ఇప్పుడు ఇంకా ఇది ఏంటి అంటే పర్టికులర్ పబ్లిక్ అంటే వాళ్ళ గీతా ప్రెస్ గోరఖ్పూర్ అండి. మనకి రామాయణానికి ఇది సరిపోతుంది. 10 మార్కులు 15 మార్కులు కింద నుంచి వాడు వెళ్ళడు. సో ఎవరైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా నేను ఈ పుస్తకాలు సజెస్ట్ చేస్తాను. అంటే మీరు ఇంత చదువుతా అంటే ఓకే, లేదా మనవాడు స్పెసిఫిక్ గా తయారు చేస్తుంటే అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నేను ఏమంటానంటే ఎవరైతే మనకి మనం ఓన్ గా చదువుకోవాలనుకుంటే గోరఖ్పూర్ గీతా ప్రెస్ పుస్తకాలు తీసుకోండి. మహాభారతం మీద ఒక 5 ఉంటాయి ఇలాంటి పుస్తకాలు. భాగవతానికి 2 ఉంటాయి. అంటే నేను ఏమంటానంటే ఇలాంటి పుస్తకాలు చదివితే మనకు ఇది ప్రామాణికం. ఈవెన్ తో మనకు ఏపీఎస్సీ లో జరిగిన పుస్తక ఎగ్జామ్స్ లో కూడా ప్రామాణికం గీతా ప్రెస్ గోరఖ్పూర్. అంటే అది స్టూడెంట్ చదవలేదబ్బా, అది వస్తే నాకే భయం అవుతుంది. అంటే అది డిపెండ్స్ అపాన్ ద పీపుల్. నేను ఏమంటానంటే మనం ఇలాంటి మేము మా కోర్స్ మెటీరియల్ గురించి చెప్తున్నాను. మేము ఇలాంటి మెటీరియల్ తీసుకొని తయారు చేయడం జరుగుతుంది. మనకు అన్ని అంటే చూడండి, 10 మార్కుల కోసం మనం ఇన్ని పుస్తకాలు చదవాలి అంటే మీరు టైం లేదు, టైం మాకు లేదు అనకండి. మనకు టైం కావాలి. ఇప్పుడు స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా కూర్చొని చదవండి. సో ఎవరికైనా చదవలేకపోతున్నాము, మనకు టెన్షన్ అవుతుంది, నోటిఫికేషన్ లేకపోతే ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ గైడెన్స్ కోసం నాకు కానీ ఆదిత్య గారిని ఫోన్ చేయండి. సో మీ సక్సెస్ మా ధ్యేయం. రైట్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రైట్, థ్యాంక్స్ వన్స్ అగైన్. పొద్దున్నే పరిచయం అయితే చేస్తాను. జనరల్ నువ్వు కాల్ నాకు ఇది ఇంపార్టెంట్ ఉండే. పీపుల్ వాంటెడ్ అన్ని కాల్స్ మధ్యలో మనం వీ హావ్ టు అడ్రస్ దెమ్. ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ రమేష్ సైనింగ్ ఆఫ్.